సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వీడియోలో మనం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి సంబంధించి ఏపీ తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా నేను రాసినటువంటి బుక్ నుంచి నేను ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి కాన్సెప్ట్గా ఉంటాయి. ఇవి ఆబ్జెక్టివ్ బిట్స్ కావు, ఇంపార్టెంట్ బిట్స్ అనుకోండి. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి గతంలో చాలా వీడియోస్ అయితే చేశాను, దాని కంటిన్యూషన్ వీడియో చూద్దాము. అయితే ఇక్కడ యూనిట్ 5 అనేది ఈరోజు చూడటం జరుగుతుంది. ఓకే, యూనిట్ 5 ఇక్కడ చూడండి. యూనిట్ 5 వచ్చేసి మనకి అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. మరి ఇది తెలంగాణ వారికి 2016 బుక్లో లేదు ఇది. అందుకే నేను 2023 ఏపీలో వచ్చినటువంటి బుక్స్, 2014లో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బయాలజీ మెథడ్ బుక్ తీసుకొని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ ఈ పీడిఎఫ్ చాలామందికి సెండ్ చేశాను ఫ్రీగానే. ఈ వీడియో చూస్తున్నటువంటి ఏ అభ్యర్థి అయినా మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే 9010407013 9010407013 దీనికి మీరు ఏం చేస్తారంటే మనకి వాట్సాప్ పెట్టండి. వాట్సాప్ పెట్టేటప్పుడు క్లియర్గా వాయిస్ మెసేజ్ పెట్టండి లేదా మెసేజ్ పెట్టండి. పీడిఎఫ్ ఆబ్జెక్టివ్ బిట్స్ బయో మెథడ్ నాకు కావాలి అని చెప్పి మీ నేమ్ కూడా నాకు తెలియచేయండి. నేమ్ తెలియచేస్తే మీ నెంబర్ సేవ్ చేసుకొని టెలిగ్రామ్లో యాడ్ చేస్తాను. ఆల్రెడీ టెలిగ్రామ్ యాప్లో ఇది అప్లోడ్ చేశాను. కాబట్టి ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనండి. కాబట్టి ఒకసారి చూడండి. ఓకే, కాబట్టి మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు. సో దీంట్లో చూడండి, ఫస్ట్ బిట్ ఏమన్నాడంటే మీకు అర్థమయ్యేదిగా చెప్తాను నేను. చూడండి, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రక పద్ధతికి సంబంధించి సరి అయిన ప్రవచనం ఏంటి అంటే ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి. మరి టీచింగ్ మెథడ్లో 2 పద్ధతులు ఉంటాయని చెప్పాను. ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి, అదేవిధంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. అంటే ఈ ఉపాధ్యాయ కేంద్ర పద్ధతిలో ఎలా జరుగుతుంది, విద్యార్థి కేంద్రక పద్ధతిలో ఎలా జరుగుతున్నటువంటి అంశాన్ని చూస్తే చూడండి, ఈ క్రింది వాళ్ళు ఉపాధ్యాయ కేంద్ర పద్ధతికి సంబంధించి సరైన ప్రవచనం ఏంటున్నారు. ఈ ఉపాధ్యాయ కేంద్ర పద్ధతి అనేది మనోవైజ్ఞానిక పద్ధతికి వ్యతిరేకంగా ఉంటుంది. అంతే కదా, ఉపాధ్యాయుడు కేంద్ర స్థానంలో ఉండి అంటే సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ఏవి పాటించకుండా ఉంటుంది. కాబట్టి మనోవైజ్ఞానిక పద్ధతికి ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి అనేది వ్యతిరేకంగా ఉంటుంది. ఈ ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి వల్ల విద్యార్థుల్లో సామర్థ్యాలనేవి ఏమీ అభివృద్ధి చెందవు. కేవలం ఉపాధ్యాయుడు అనేవారు ఆధిపత్యం వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఓకేనా, పైవన్నీ. తర్వాత చూడండి, రెండో బిట్ చూడండి. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్ర పద్ధతికి చెందిన పద్ధతులు ఏంటి. ఉపాధ్యాయ కేంద్రిక పద్ధతిలో ఏ పద్ధతులు వస్తాయి అన్నారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. చారిత్రక పద్ధతి, హిస్టారికల్ మెథడ్. ఈ 3 కూడా ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి, టీచర్ సెంటర్డ్ మెథడ్కి సంబంధించింది. ఓకే, ఇంకో బిట్, మూడో బిట్ చూడండి. ఏ పద్ధతిలో అంటే ఈ పద్ధతిలో విద్యార్థుల పాత్ర పరిమితంగా ఉంటుంది, కేంద్ర స్థానంలో ఉపాధ్యాయుడు ఉంటాడు, మనోవిజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఏంటది, ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి. ఓకే, తర్వాత 4 బిట్ చూడండి ఫ్రెండ్స్. 4 చూడండి. విద్యార్థి అభిరుచులు, సామర్థ్యాలు, అవసరాలు వంటి మనోవైజ్ఞానిక సూత్రాలకు ప్రాధాన్యత ఇచ్చి బోధించే పద్ధతి ఏంటి అంటే విద్యార్థి యొక్క అభిరుచులకి, విద్యార్థి యొక్క సామర్థ్యాలకి, విద్యార్థి యొక్క అవసరాలకి ఇంపార్టెంట్ ఇస్తూ
మనోవైజ్ఞానిక సూత్రాలకి అనుగుణంగా ఉండేటువంటి టీచింగ్ మెథడ్ ఏంటంటే మనకి అదే బోధన పద్ధతి ఏంటంటే విద్యార్థి కేంద్రక పద్ధతి. ఓకే, 5 చూడండి ఒకసారి. ఈ క్రింది వానిలో విద్యార్థి కేంద్రక బోధన పద్ధతికి చెందినది ఏంటి? చెందినది అంటే విద్యార్థి కేంద్రక పద్ధతికి సరే అంటే దానికి చెందినది ఏంటంటే, చెందది కాదు, చెందినది ఏంటంటే మనకి విద్యార్థి కేంద్ర పద్ధతికి ఎగ్జాంపుల్ అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్ అని చెప్తాము. తర్వాత ప్రాజెక్ట్ పద్ధతి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ పద్ధతి కూడా విద్యార్థి కేంద్రక పద్ధతిలో వస్తుంది. తర్వాత ప్రయోగశాల పద్ధతి, ల్యాబొరేటరీ మెథడ్, ఈ 3 కూడా విద్యార్థి కేంద్రక బోధన పద్ధతికి సంబంధించింది. ఓకే, మరి ఏ పద్ధతిని జీవన కేంద్రక పద్ధతి అని అంటారంటే ప్రాజెక్ట్ పద్ధతిని. అంటే బోధన పద్ధతిలో ప్రాజెక్ట్ మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎక్కువ క్వశ్చన్స్ దీని మీదే ఫ్రేమ్ చేస్తారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ పద్ధతిని చాలా క్షుణ్ణంగా చదువుకోవాలి. సో ఏ పద్ధతిని జీవన కేంద్రక పద్ధతి అంటారంటే ప్రాజెక్ట్ పద్ధతిని జీవన కేంద్రక పద్ధతిని అంటారు. తర్వాత 7th బిట్ చూడండి. 7th బిట్, ఈ క్రింది వానిలో విద్యార్థి కేంద్రక బోధన పద్ధతికి చెందినది ఏంటి? అంటే చెందినది ఏంటంటే విద్యార్థి కేంద్రక బోధన పద్ధతికి చెందినటువంటి పద్ధతులు ఏంటంటే నిగమన పద్ధతి కావచ్చు, ఆగమన పద్ధతి కావచ్చు, ప్రయోగశాల పద్ధతులన్నీ కూడా విద్యార్థి కేంద్రక బోధన పద్ధతికి సంబంధించిందే. ఆన్సర్ వచ్చేసి పైవన్యూ అవుతుంది. ఇక్కడ తర్వాత మనకి ప్రయోగాత్మక పద్ధతి అంటే ఏంటి? మరి ప్రయోగాత్మక పద్ధతికి చెందినటువంటి అంశాలు ఏంటంటే బృంద బోధన, టీమ్ టీచింగ్ కావచ్చు, సూక్ష్మ బోధన, మైక్రో టీచింగ్ కావచ్చు, పరిహారాత్మక బోధన, రెమెడియల్ టీచింగ్, ఇవన్నీ కూడా ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించింది. ప్రయోగశాల పద్ధతి కాదు, ప్రయోగాత్మక పద్ధతి. ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్ కాదు. ఓకే, ప్రయోగాత్మక పద్ధతి. బృంద బోధన కావచ్చు, సూక్ష్మ బోధన, పరిహారాత్మక బోధన, ఏ రకమైన పద్ధతి అంటే మనకి ప్రయోగశాల పద్ధతి. ఓకే, తర్వాత మన నెక్స్ట్ దీని పీడిఎఫ్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ నెంబర్ మీకు ఆల్రెడీ తెలియజేశాను కాబట్టి ఆ వాట్సాప్ నెంబర్కి నాకు మీ పేరు తెలియజేస్తే నేను ఇమీడియట్గా మీకు అయితే పంపించడం జరుగుతుంది పీడిఎఫ్. అది మీరు ఏం చేస్తారంటే చక్కగా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఎగ్జామ్లో అంటే ఎగ్జామ్ ముందు ఒక్కసారి రివిజన్ చేసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే, తర్వాత చూడండి 1 minute అండి. నెక్స్ట్ వన్, ఓకే ఒక్క నిమిషం, చిన్న డిస్టర్బెన్స్. రైట్, ప్రయోగాత్మక పద్ధతిని ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అని చెప్తాము. ఓకేనా? అయితే మనకి ప్రయోగాత్మక పద్ధతిలో ఈ ప్రయోగాత్మక పద్ధతిలో ఏమవుతుందంటే బోధన విధానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది అనమాట. అంటే యాక్చువల్గా ఈ ప్రయోగాత్మక పద్ధతులు అనేవి 3 రకాలుగా ఉంటాయి. టీమ్ టీచింగ్ ఒకటి, మైక్రో టీచింగ్, పరిహారాత్మక బోధన. ఓకేనా? నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి ఒకసారి. విద్యార్థి కేంద్రక బోధన పద్ధతిలో ఈ అంశం ప్రాధాన్యత వహిస్తుంది. విద్యార్థి కేంద్రక బోధన పద్ధతిలో ఒక అంశం అంతా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందని అదేంటో చూద్దాం. ఆప్షన్ ఏ ఏమన్నాడు? బోధన అభ్యాసన ప్రక్రియ జ్ఞాన ప్రసరణ నమూనా నుండి బోధన అంటే విద్యార్థి కేంద్రక పద్ధతిలో బోధన అభ్యాసన ప్రక్రియ జ్ఞాన ప్రసార నమూనా నుండి జ్ఞాన నిర్మాణానికి వైపు మార్పు చెందటము. అదా విద్యార్థి కేంద్రక పద్ధతిలో ఏ అంశం ప్రాధాన్యత వహిస్తుంది అన్నాడంటే ఆప్షన్ ఏ బోధన అభ్యాసన ప్రక్రియ. బోధన అభ్యాసన ప్రక్రియ అనేది నాలెడ్జ్ కమ్యూనికేట్ అంటే జ్ఞాన ప్రసార నమూనా నుండి జ్ఞాన నిర్మాణం వైపు మార్పు చెందటమా? బి ఉపాధ్యాయుని పాత్ర తక్కువగా. సి ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో విద్యార్థులు ప్రయోగాలు, ప్రాజెక్టులు, కృత్యాలు నిర్వహించడం ద్వారా
నైపుణ్యాలు పద్ధతులు నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సూక్ష్మ బోధన అంటే ఏంటి, మైక్రో టీచింగ్ అంటే ఏంటి. మైక్రో టీచింగ్ అంటే బోధన నైపుణ్యాలపై పట్టు సాధించడానికి తయారు చేయబడినది. టీచర్ ట్రైనింగ్స్ ఉంటారు కదా, మైక్రో టీచింగ్ లేదా సూక్ష్మ బోధన అంటే ఇది ఛాత్రోపాధ్యాయులకు సంబంధించింది. టీచర్ ట్రైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది కదా. బోధన నైపుణ్యాలపై పట్టు సాధించడానికి తయారు చేయబడిందే సూక్ష్మ బోధన. ఓకే, సూక్ష్మ బోధన పద్ధతి ద్వారా చాలా జాగ్రత్తగా గమనించండి. సూక్ష్మ బోధన పద్ధతి ద్వారా ఉపాధ్యాయ విద్యార్థుల్లో, అంటే ఉపాధ్యాయ విద్యార్థులు అంటే ఏంటి, ఛాత్రోపాధ్యాయులే కదా. సూక్ష్మ బోధన పద్ధతి ద్వారా ఉపాధ్యాయ విద్యార్థుల్లో ఏమి సాధించబడతాయి అంటే బోధన నైపుణ్యాలు సాధించబడతాయి. రేపొద్దున మనకి స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఈ టీచింగ్ స్కిల్స్ ఎలా ఉపయోగించి లెసన్ చెప్పాలి అనేటువంటి అంశాలు మన టీచర్ ట్రైనింగ్లో ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి మనం మైక్రో టీచింగ్ చేస్తామంటే అక్కడ అర్థమైపోతుంది మనకి. ఓకే, మన దేశంలో సూక్ష్మ బోధనపై పరిశోధనలు ఎక్కడ జరిగాయంటే బరోడాలో జరిగాయి. ఓకే, తర్వాత 13వది తరగతి పరిమాణంలోను తరగతి కాలంలో తగ్గించబడిన బోధన వ్యూహం ఏంటి. సూక్ష్మ బోధన తరగతి పరిమాణంలోను తరగతి కాలంలో తగ్గించబడిన బోధన వ్యూహం ఏంటంటే మనకి సూక్ష్మ బోధన. అంటే తరగతి పరిమాణము తరగతి కాలము అంటే మన టైం తగ్గించబడుతుంది, క్లాస్ కూడా తగ్గించబడుతుంది కాబట్టి దీన్ని మనం సూక్ష్మ బోధన అని చెప్పొచ్చు. 14 నూతనంగా బోధనలో అడుగుపెట్టిన వారికి అనుభవం కలిగి ఉన్న వారికి ఒకే విధంగా నూతనంగా బోధనలో అడుగుపెట్టిన వారికి అనుభవం కలిగి ఉన్న వారికి ఒకే విధంగా సహాయపడే బోధన సాధనమే సూక్ష్మ బోధన. అంటే టీచింగ్లో కొత్త ఉద్యోగం వచ్చిన వారికి కూడా అదేవిధంగా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికి ఉపయోగపడేటువంటి బోధన సాధనం ఏంటంటే క్లాస్ రూమ్లో సూక్ష్మ బోధన అని చెప్పొచ్చు. ప్రారంభ ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన వారికి కూడా బోధన నైపుణ్యాల శిక్షణ ఈ విధానం ద్వారా లభిస్తుందంటే సూక్ష్మ బోధన ద్వారా లభిస్తుంది. తర్వాత ఈ క్రింది వానిలో సూక్ష్మ బోధన లక్ష్యాలు ఏవంటే బోధనలో ప్రావీణ్యం సంపాదించడము, బోధనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడము, బోధన నైపుణ్యాలకు ప్రాధాన్యత, ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ బోధన యొక్క లక్ష్యాలు. బోధనలో ప్రావీణ్యం సంపాదించడం అనేది సూక్ష్మ బోధన లక్ష్యము, బోధనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అనేది సూక్ష్మ బోధన లక్ష్యము, బోధన నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వటము, ఇవన్నీ కూడా సూక్ష్మ బోధన యొక్క ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మైక్రో టీచింగ్. ఈ క్రింది వానిలో సూక్ష్మ బోధన లక్ష్యాల్లో కానిది ఏంటి. ఇది కాదట. బోధన నైపుణ్య సాధనలో పరిపుష్టి పొందడం అనేది సూక్ష్మ బోధన లక్ష్యము, బోధన నైపుణ్య సాధనపై శిక్షణను కేంద్రీకరించడం అనేది సూక్ష్మ బోధన లక్ష్యము, బోధన వాతావరణంలో క్లిష్టతను తగ్గించడం కూడా సూక్ష్మ బోధన లక్ష్యము. కానిది ఏంటంటే ఇది. సో బోధన నైపుణ్య సాధనలో పరిపుష్టి పొందడము, బోధన నైపుణ్య సాధనపై శిక్షణను కేంద్రీకరించడము, బోధన వాతావరణంలో క్లిష్టతను తగ్గించడం అన్నీ కూడా సూక్ష్మ బోధన లక్ష్యాలలో అయినది. కానిది ఏంటంటే ఇది కానిది అనమాట. ఓకేనా. ఇది తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ బిట్ ఏంటంటే ఈ క్రింది వానిలో సూక్ష్మ బోధన లక్షణాలు ఏది. సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్ యొక్క లక్షణాలు ఏవి అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, ఈ లక్షణాలు ఏంటంటే ఒకసారి చూద్దాము. మైక్రో టీచింగ్ యొక్క లక్షణాలు ఏంటి. ఇది ఏపీలో ఉన్నటువంటి బుక్ ప్రకారం ఎక్కువ రాశానండి మైక్రో టీచింగ్ గురించి. మరి మైక్రో టీచింగ్ గురించి మనకి 2016 బుక్లో లేదు కాబట్టి. ఒక బోధన శిక్షణ సాంకేతికం, ఒక టీచర్ ట్రైనింగ్ యొక్క సాంకేతికం అంటే బోధన శిక్షణ సాంకేతికం అనేది సూక్ష్మ బోధన యొక్క లక్షణం. ఇది ఒక బోధన శిక్షణ సాంకేతికం. ఒక బోధన నైపుణ్యాన్ని సాధించే వరకు శిక్షణ కొనసాగుతుంది. ఒక బోధన నైపుణ్యాన్ని సాధించే వరకు శిక్షణ అనేది కొనసాగుతుంది. విద్యార్థుల సంఖ్య, బోధనాంశము, బోధించాల్సిన సమయం తగ్గించబడి ఉంటుంది. విద్యార్థుల సంఖ్య, బోధనాంశము, బోధించాల్సిన సమయం అనేది తగ్గించబడుతుంది. అంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది, బోధనాంశం తక్కువగా ఉంటుంది, బోధించాల్సిన సమయం కూడా తగ్గించబడి ఉండేది
సూక్ష్మ బోధన లక్షణాలు. తర్వాత సూక్ష్మ బోధన లక్షణాల్లో కానిది ఏంటి? సూక్ష్మ బోధన లక్షణాల్లో కానిది ఏంటంటే మనకి సూక్ష్మ బోధన లక్షణాల్లో కానిది ఏంటంటే ఇది కాదన్నాడు. ఇది నైపుణ్య సాధన జరిగే వరకు కొనసాగబడే వలయ ప్రక్రియ. ఇది కరెక్టే. నైపుణ్య సాధన ఎంతవరకు జరిగిందో ఫీడ్బ్యాక్ ఇవ్వబడుతుంది. బోధన నైపుణ్యాలపై ప్రదర్శన దృశ్య శ్రావ్య రాతపూర్వకంగా అందించబడుతుంది అనమాట. అంటే సూక్ష్మబోధన లక్షణాలు కానిది ఏంటంటే ఇది కాదు. మిగతాది ఏంటి? సూక్ష్మబోధన లక్షణాల్లో అయినది ఏమిటి? 3. ఇది నైపుణ్య సాధన వరకు, నైపుణ్య సాధన జరిగే వరకు కొనసాగుతుంది ఒక వలయ ప్రక్రియ. నైపుణ్యాన్ని సాధించే వరకు ఒక వలయంలో జరుగుతుంది. నైపుణ్య సాధన ఎంతవరకు జరిగిందో ఫీడ్బ్యాక్ ఇవ్వబడుతుంది. బోధన నైపుణ్యాలపై ప్రదర్శన పలు రకాలుగా మనకి దృశ్య రూపంగా శ్రావ్య రాతపూర్వకంగా అనేది అందించబడుతుంది. సూక్ష్మబోధన లక్షణాలు 3 కూడా కరెక్టే. తర్వాత సూక్ష్మబోధన సాంకేతిక నియమాల్లో లేనిది ఏంటి? సూక్ష్మబోధన సాంకేతిక నియమాల్లో లేనిది ఏంటి? మరి సూక్ష్మబోధనకి ఎటువంటి బోధన అంటే ఎటువంటి స్కిల్స్ అనేవి దీని మీద డిపెండ్ అయి ఉంటాయని చూడాలి. సూక్ష్మబోధన సాంకేతిక నియమాల్లో లేనిది ఏంటంటే ఇది కాదంటున్నాడు. ఇక్కడ చూడండి, ఈ సూక్ష్మ బోధనపై స్కిన్నర్ ప్రచాలక నియమం అనేది ఆధారపడుతుంది. స్కిన్నర్ అనుక్రామిక ఉజ్జాయింపు వాదం అనేది ఆధారపడుతుంది. అంటే స్కిన్నర్ ప్రచాలక నియమము దీన్ని మనకి ఆపరెంట్ కండిషన్గా నేను చెప్పొచ్చు. తర్వాత మనకి అనుక్రామిక ఉజ్జాయింపు వాదం అంటే మనకి సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఏదో అంటారు. ఓకే, సక్సెసివ్ అప్రాక్సిమేషన్. ఓకే, సూక్ష్మ బోధన సాంకేతిక నియమాల్లో లేని అంశం లేనిది ఏంటంటే డి అనేది తప్పు అంటున్నాడు. కాబట్టి స్కిన్నర్ ప్రచాలక నియమంపై ఆధారపడి ఉంటుంది. స్కిన్నర్ ప్రచాలక నియమంపై ఆధారపడి ఉంటుంది. స్కిన్నర్ అనుక్రామిక ఉజ్జాయింపు వాదంపై ఆధారపడి ఉంటుందన్నమాట. అదేవిధంగా బోధన నైపుణ్యాల్ని పరిశీలన మనం చేయవచ్చు. ఈ 3 కూడా సూక్ష్మ బోధన సాంకేతిక నియమాలలో ఉన్న అంశాలు. లేని అంశాలు వచ్చేసి మనకి ఇక్కడ డి ఇవ్వటం జరిగింది. మరి సూక్ష్మ బోధన అంటే ఏంటి? అసలు మైక్రో టీచింగ్ అంటే ఏంటి? మైక్రో టీచింగ్ అంటే ఒక బోధన నైపుణ్యం సాధించే వరకు జరిగేటువంటి వలయ ప్రక్రియ. బోధన నైపుణ్య సాధనకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఫీడ్బ్యాక్ దృశ్య శ్రవణోపకరణాలు జరుగుతుంది. అంటే ఫీడ్బ్యాక్ ఉంటుంది. దృశ్య శ్రవణోపకరణాల ద్వారా కూడా అన్ని విషయాలుగా జరుగుతుంది. అంటే ఫీడ్బ్యాక్ అనేది దృశ్య శ్రవణ ఉపకరణాల ద్వారా కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా పైవన్నీ ఆన్సర్ అవుతాయి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 22 బిట్ చాలా ఇంపార్టెంట్. సూక్ష్మ బోధనలో ప్రత్యేక అంశం ఏంటి? ఎంతసేపు బోధిస్తాం మనం? బోధించాల్సిన సమయం వచ్చేసి 5 నుంచి 10 నిమిషాలు. ఇదే మనకి సూక్ష్మ బోధన. బోధించాల్సిన సమయం చాలా తక్కువగా ఉంటుంది, 5 నుంచి 10 నిమిషాలే ఉంటుంది. మన లెసన్లో ఒక భావన మాత్రమే తీసుకుంటాము, చాలా ఇంపార్టెంట్. మరి తరగతిలో విద్యార్థులు 10 నుంచి 15 మంది మాత్రమే కూర్చోబెడతాము. ఇవన్నీ కూడా మనకి మైక్రో టీచింగ్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం. మరి మైక్రో టీచింగ్లో ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే బోధించాల్సిన సమయం 5 నుంచి 10 నిమిషాలు. ఒకే పాఠ్యాంశంలో ఒకే ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. తరగతిలో విద్యార్థులు 10 నుంచి 15 మాత్రమే ఉంటారు. సూక్ష్మ బోధనలోని ముఖ్యాంశాలు ఏంటంటే మనకి ముఖ్యాంశాలు ఏముంటాయంటే టీచింగ్ స్కిల్ సాధించాలి మనం. అదేవిధంగా మనకి ఫీడ్బ్యాక్ ఎక్కువ తీసుకోవాలి, ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి. అదేవిధంగా నైపుణ్య మాదిరి ప్రదర్శన, అదేవిధంగా మనకి సంరక్షిత వాతావరణం అంటే మోడలింగ్, అదేవిధంగా మనకి సేఫ్ ప్రాక్టీస్ గ్రౌండ్, ఇవన్నీ కూడా ముఖ్యాంశాలు. బోధన నైపుణ్యాలు, పరిపుష్టి, నైపుణ్య మాదిరి ప్రదర్శన, సంరక్షిత వాతావరణం, ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. మరి సూక్ష్మ బోధనలో ఒక వలయం ప్రకారం జరుగుతుందని చెప్పాను కదా. మరి సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి దశలు ఏంటి, ఫేజెస్ ఏంటి? ఫస్ట్ వన్ నాలెడ్జ్ ఎక్విజిషన్ ఫేజ్ ఉంటుంది, జ్ఞాన సముపార్జన దశ ఒకటి ఉంటుంది, స్కిల్ ఎక్విజిషన్ ఫేజ్ ఉంటుంది, నైపుణ్య సముపార్జన దశ ఉంటుంది, స్కిల్ సెలక్షన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ ఉంటాయి, నైపుణ్య బదిలీ దశ ఉంటుంది. ఇవన్నీ కూడా 3 కూడా సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి దశలు, ఫేజెస్ ఏంటంటే ఫస్ట్ వన్ జ్ఞాన సముపార్జన దశ, నైపుణ్య సముపార్జన దశ, నైపుణ్య బదిలీ దశ. పైవన్నీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మరి
సూక్ష్మ బోధనకు సంబంధించిన సిద్ధాంతపరమైన ప్రయోగపూర్వకమైన అనుభవాలని పరిశీలించడం ద్వారా ఏం తెలుసుకుంటామంటే మనం జ్ఞాన సముపార్జన తెలుసుకుంటాము. కాబట్టి జ్ఞాన సముపార్జన దశలో ఏం జరుగుతుందంటే సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి సిద్ధాంతపరమైన ప్రయోగపూర్వకమైనటువంటి అనుభవాలని పరిశీలించడం ద్వారా తెలుసుకునేటువంటి దశని ఏమంటామంటే జ్ఞాన సముపార్జన దశని చెప్పడం జరుగుతుంది. చూడండి, స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ మైక్రో టీచింగ్ ప్రాసెస్ అని చెప్పాను. సో సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి సోపానాలు ఏంటని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఆర్డర్లో పేర్చమని అడుగుతారు. ఇక్కడ 11 సోపానాలు అయితే ఉన్నాయి, 11 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఓరియంటేషన్, పరిచయం ఉంటుంది. తర్వాత మనకి బోధన నైపుణ్యాలను హాజరుపరచడం, స్కిల్ ప్రజెంటేషన్ ఉంటుంది. సెలక్షన్ ఆఫ్ టీచింగ్ స్కిల్, బోధన నైపుణ్యాల ఎంపిక ఉంటుంది. స్కిల్ డిమాన్స్ట్రేషన్, నైపుణ్య ప్రదర్శన ఉంటుంది. ప్రిపరేషన్ ఆఫ్ మైక్రో లెసన్ ప్లాన్, సూక్ష్మ బోధన పథకం తయారు చేసుకోవాలి. క్రియేటింగ్ మైక్రో టీచింగ్ అట్మాస్ఫియర్, సూక్ష్మ బోధన వాతావరణాన్ని సృష్టించాలి. బోధన నైపుణ్య అభ్యాసం జరుగుతుంది, స్కిల్ ప్రాక్టీస్ జరుగుతుంది. పరిపుష్టి, ఫీడ్బ్యాక్ ఉంటుంది. పునఃపథక రచన ఉంటుంది, పునఃబోధన ఉంటుంది, పునఃపురపుష్టి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి సోపానాలు మొత్తం 11 ఉంటాయి. ఇవి ఆర్డర్లో రాయండి అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సూక్ష్మ బోధన సిద్ధాంతాలలో లేని సిద్ధాంతం ఏంటి? సూక్ష్మ బోధన సిద్ధాంతాలు లేని సిద్ధాంతం అంటే విశ్లేషణ సిద్ధాంతము, అభ్యాస సిద్ధాంతము, మనోవిజ్ఞాన పునర్బలం సిద్ధాంతము. ఈ 3 కాకుండా ఇది ఉండదన్నమాట. అంటే సూక్ష్మ బోధన సిద్ధాంతాల్లో ఉన్నదేంటి? విశ్లేషణ సిద్ధాంతం ఉంటుంది, అభ్యాస సిద్ధాంతం ఉంటుంది, మనోవిజ్ఞాన పునర్బల సిద్ధాంతం ఉంటుంది. ఈ 3 ఉంటాయి. ఉండనది విచ్ఛిన్న ప్రక్రియ సిద్ధాంతం అంట. ఓకేనా. ఇది తర్వాత మనకి ఇంకా ఉంటాయి. ఈ క్రింది వానిలో సూక్ష్మ బోధన సిద్ధాంతం ఏంటంటే మనకి 1 ప్రయోగాత్మక సిద్ధాంతం ఉంటుంది, శిక్షణ బదలాయింపు సిద్ధాంతం ఉంటుంది, సవిస్తృతమైనటువంటి పర్యవేక్షణ సిద్ధాంతం ఉంటుంది. పైవన్నీ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవి కూడా ప్రయోగాత్మక సిద్ధాంతము, శిక్షణ బదలాయింపు సిద్ధాంతము, సవిస్తృతమైనటువంటి పర్యవేక్షణ సిద్ధాంతము. ఓకే. తర్వాత 28, ఈ క్రింది వానిలో సూక్ష్మ బోధన ప్రయోజనాల్లో కానిది ఏంటి? సూక్ష్మ బోధన ప్రయోజనాల్లో కానిది ఏంటి? ప్రయోజనాలు: బోధన కృత్యాలపై సూక్ష్మ పరిశీలన అలవాటు అవుతుంది. బోధన కృత్యాలపై చూడండి, సూక్ష్మ బోధన ప్రయోజనాల్లో ఏంటంటే మనకి బోధన కృత్యాలపై సూక్ష్మ పరిశీలన అలవాటు అవుతుంది. ఏ విధంగా బోధించాలని చెప్పేసి మనం సూక్ష్మంగా అబ్జర్వేషన్ చేయటం అనేది మనకు అలవాటు అవుతుంది. అంటే బోధన యాక్టివిటీపై, టీచింగ్ యాక్టివిటీపై మనకి మైక్రో అబ్జర్వేషన్ అనేది అలవాటు అవుతుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి కూడా ఉపయోగంగా ఉంటుంది. వాస్తవ బోధన జరుగుతుంది. ఇవన్నీ కూడా పైవన్నీ అన్నారు. అంటే ఇక్కడ సూక్ష్మ బోధన ప్రయోజనంలో కానిది ఏంటని అడుగుతున్నారు కదా. సో ఇక్కడ కొంచెం మిస్టేక్ అయితే ఒకటి ఉంది. ఓకే, సూక్ష్మ బోధన ప్రయోజనాల్లో అయినది ఏంటని రాయాలి ఇక్కడ. కాబట్టి ఆన్సర్ అవుతుంది, పైవన్నీ ఆన్సర్ అవుతుంది. సో ఈ క్రింది వాళ్ళ మైక్రో టీచింగ్ సంబంధించి లోపాలు ఏంటి అంటే పరిమితులు ఏంటంటే సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయ శిక్షకులు అవసరం అవుతారు. దీనికి సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయ శిక్షకులు అవసరం అవుతుంది. విషయ బోధనకి ప్రాధాన్యత అనేది ఇక్కడ ఉండదు. ఓకే, కంటెంట్ టీచింగ్కి ఇంపార్టెన్స్ ఉండదు. దృష్టి నైపుణ్యాల మీద దృష్టి అనేది ఉండదు. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి లోపాలు. ఇంకా సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి ప్రధానమైన లోపాలు ఏంటంటే అన్ని లోపాలే. ఏ లోపం అంటే బోధన నైపుణ్యాలన్నింటినీ అభ్యాసం చేయటము మన టీచింగ్ ట్రైనింగ్లో టైం సరిపోదు, సాధ్యం కాదు. అంటే బోధన నైపుణ్యాలన్నింటినీ సాధించడం అనేది మైక్రో టీచింగ్ ఎంత టైం ఉంటుంది? 5 to 10 minutes ఉంటుంది. ఈ 5 to 10 minutesలో మనం బోధన నైపుణ్యం సాధించేస్తామా? లేదు. అదొక ప్రధానమైనటువంటి లోపము. తర్వాత స్వీయ మూల్యాంకనం చేయడానికి, అదేవిధంగా పరిపుష్టి ఫీడ్బ్యాక్ సమగ్రంగా అందించడానికి దృశ్య శ్రవణ ఉపకరణాలు అవసరం ఉంది. అంటే స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి కావచ్చు, ఫీడ్బ్యాక్ సమగ్రంగా అందించడానికి దృశ్య
శ్రవణోపకరణల అవసరం ఉంది, ఖచ్చితంగా అవసరం ఉంటేనే, కానీ ఇక్కడ అంత అవసరం ఉండదు, వాటి యొక్క అవసరం లేదు కాబట్టి ఇది ప్రధానమైన లోపం. అదేవిధంగా కొన్ని నైపుణ్యాలు ఇతర నైపుణ్యాలతో కలపకుండా అభ్యాసం చేయలేము. అంటే టీచింగ్ స్కిల్లో కొన్ని నైపుణ్యాలు అనేవి ఇతర నైపుణ్యాలతో ఖచ్చితంగా మనం కలిపి అభ్యాసం చేయాలి, కానీ కొన్ని నైపుణ్యాలను ఇతర నైపుణ్యాలతో కలపకుండా అభ్యాసం అనేది మనం చేయలేము. ఓకేనా, ఇది మైక్రో టీచింగ్ గురించి. నెక్స్ట్ వన్, ఇంతవరకు మీకు మైక్రో టీచింగ్ గురించి చెప్పాను. సో మిగతాది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ప్రాచీన కాలం నుండి అనుసరించబడుతూ ప్రస్తుత కాలంలో కూడా అన్ని స్థాయిలో ఉపయోగించబడుతున్నటువంటి పద్ధతి ఏంటి అని అడిగారు. అది ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్ అవుతుంది. ఈ లెక్చర్ మెథడ్ అనేది ప్రాచీన కాలం నుండి అనుసరించబడుతూ ప్రస్తుత కాలంలో కూడా దీన్ని అన్ని స్థాయిలో మనం ఉపయోగిస్తున్నాము. ఉపన్యాస పద్ధతి అయినప్పటికీ, ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి అయినప్పటికీ కూడా ఇప్పుడు వరకు కూడా మ్యాక్సిమం మన టీచర్స్ అందరూ ఉపయోగించేదే ఉపన్యాస పద్ధతి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఓకే, కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఉపన్యాస పద్ధతి అవుతుంది. తర్వాత ఈ వీడియోలో మనం ఉపన్యాస పద్ధతి గురించి మాట్లాడదాము. సో ఈ క్రింది వాణిలో ఉపన్యాస పద్ధతికి సంబంధించి సరియైన వాక్యం ఏంటని అడిగాడు. మరి ఉపన్యాస పద్ధతి అంటే మనకి దీనికి మరొక పేరు ఏంటంటే మనకి నల్లబల్లపై రాసే పద్ధతి. అంటే బ్లాక్ బోర్డుపై రాసే పద్ధతి లెక్చర్ మెథడ్ అని. ఈ లెసన్ యొక్క ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతాన్ని ప్రారంభించడానికి ఉపన్యాస పద్ధతి ఉపయోగపడుతుంది. నిర్ణీత కాలంలో సిలబస్ని పూర్తి చేయడానికి ఉపన్యాస పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. తర్వాత 33వ బిట్ చూడండి. ఉపన్యాస పద్ధతి ఈ క్రింది వాళ్ళలో దేనిలో సరి అయినది? ఉపన్యాస పద్ధతి ఈ క్రింది వాళ్ళలో దేంట్లో సరి అయిందంటే, అవకాశం లేని సైద్ధాంతిక విషయాల్ని బోధించడానికి ఉపన్యాస పద్ధతి ఉపయోగపడుతుంది. ఒక యూనిట్ని ప్రారంభించడానికి ఉపన్యాస పద్ధతి ఉపయోగపడుతుంది. యూనిట్కి విషయానికి అంటే మనం చెప్పేటువంటి విషయానికి అదనంగా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పడానికి ఈ లెక్చర్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ క్రింది వారిలో ఉపన్యాస పద్ధతికి సంబంధించి సరి అయిన ప్రవచనం ఏంటి? ఉపన్యాస పద్ధతి అనేది జ్ఞాన రంగానికి పరిమితమై ఉంటుంది. ఈ ఉపన్యాస పద్ధతి వల్ల విద్యార్థుల్లో పరిశీలన శక్తి, అబ్జర్వేషన్ శక్తి, వివేచన శక్తి, అభ్యాసన విషయాలనేవి వృద్ధి చెందవు. విద్యార్థి కంటే ఇక్కడ మనకి దేనికి ఇంపార్టెంట్ ఇస్తారు? కంటెంట్ని బోధించడానికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అవుతుంది. కాబట్టి ఉపన్యాస పద్ధతికి సంబంధించి సరి అయిన ప్రవచనం ఏంటంటే 3 కూడా ఆన్సర్ రైటే. ఎందుకంటే ఇది జ్ఞాన రంగానికి పరిమితమై ఉంటుంది. ఈ ఉపన్యాస పద్ధతి వల్ల పరిశీలన శక్తి, వివేచన శక్తి, అభ్యాసన విషయాలు అనేవి వృద్ధి చెందవు. ఇక్కడ విద్యార్థికి ఇంపార్టెన్స్ ఉండదు, కేవలం విషయానికి మాత్రమే ఇంపార్టెంట్ అది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత 35 చూడండి. ఉపన్యాస పద్ధతి ప్రయోజనాల్లో సరి అయింది ఏంటి? ఉపన్యాస పద్ధతి ప్రయోజనాలలో సరి అయింది, తక్కువ కాలంలో ఎక్కువ లెసన్స్ మనం బోధించవచ్చు, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి తరగతికి బాగా ఉపయోగంగా ఉంటుంది, సమయానుకూలంగా క్లుప్తంగా మనం బోధించవచ్చు. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అవుతుందన్నమాట. సో ఉపన్యాస పద్ధతి ప్రయోజనాల్లో సరి అయింది ఏంటంటే మనకి తక్కువ కాలంలో ఎక్కువ లెసన్స్ మనం బోధించవచ్చు, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి తరగతికి బాగా ఉపయోగపడుతుంది, సమయానుకూలంగా క్లుప్తంగా మనం బోధించవచ్చు. తర్వాత ఉపన్యాస పద్ధతి ప్రయోజనాల్లో సరి అయింది. ఆన్సర్ వచ్చేసి ఏంటి? పైవన్యూ. అంటే ఉపన్యాస పద్ధతి ద్వారా శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, వారు చేసినటువంటి పరిశోధనని మనం చాలా బాగా బోధించవచ్చు, క్లిష్టమైనటువంటి విషయాలను సరళంగా మనం బోధించవచ్చు, విద్యార్థుల్లో మోటివేట్ కలిగించడానికి, ప్రయోగాలు వివరించడానికి, విద్యార్థుల స్థాయికి తగ్గట్టుగా బోధించడానికి ఈ ఉపన్యాస పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, వారి పరిశోధనలు బోధించవచ్చు, క్లిష్టమైన విషయాలను సరళంగా బోధించవచ్చు, విద్యార్థుల్లో ప్రేరణ కలిగించడానికి, ప్రయోగాలు వివరించడానికి, విద్యార్థుల స్థాయికి తగ్గట్టు బోధించడానికి ఈ ఉపన్యాస పద్ధతి ఉపయోగపడుతుంది. సో ఆర్థికంగా లాభదాయకం అనేది ఈ పద్ధతి.
చాలా ఖర్చే ఉంటుంది కాబట్టి ఆర్థికంగా మనకి లాభదాయకంగా ఉండే పద్ధతి ఏంటంటే మనకి ఉపన్యాస పద్ధతి. మరి ఈ ఉపన్యాస పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమైన లోపం ఏంటంటే ఇక్కడ ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయుడు కేంద్ర స్థానంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ లెక్చర్ మెథడ్ అంటే వన్ వే ప్రాసెస్ నడుస్తుంది కానీ టూ వే ప్రాసెస్ నడవదు. అంటే విద్యార్థులకి వాళ్ళ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనుగుణంగా బోధన జరగదు. తరగతి గదిలో అనేకమైనటువంటి విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క స్ట్రెంత్ని మనం గమనించి బోధన చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ ఒక క్లాసు 40 మెంబర్స్ ఉంటే 40 మెంబర్స్కి ఒకేలా చెప్పేస్తాం కాబట్టి విద్యార్థుల యొక్క వైవిక్తిక భేదాలకి ఇక్కడ పరిగణలో తీసుకోరు. ఇక్కడ ఆచరించి నేర్చుకోరు, ఏమి ఉండదు, ఓన్లీ వింటారు విద్యార్థులు. ప్రత్యక్ష అనుభవంలో ఏమీ అవకాశం ఉండవు. మనం ఫర్ ఎగ్జాంపుల్ లెసన్ చెప్తున్నాం అనుకోండి, ఆ లెసన్ సంబంధించినటువంటి ఫీల్డ్ విజిట్ వచ్చిందనుకోండి, ఆ ఫీల్డ్ విజిట్ వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే ప్రత్యక్ష అనుభవాలకి ఇక్కడ అవకాశం లేదు. ఇది ప్రధానమైనటువంటి లోపాలు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? పైవన్యూ ఆన్సర్ అవుతుంది. అది ఉపన్యాస పద్ధతి గురించి. రెండోది వచ్చేసి మనకి 38వ బిట్ వచ్చేసి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ ఎలా ఉందో చూడండి. ఉపన్యాస పద్ధతిలో కేవలం మనం ఉపన్యసిస్తుంటాము, లెక్చర్ చేస్తుంటాము. కానీ ఇక్కడ రెండో పద్ధతి ఏంటి? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. దీంట్లో ఉపన్యసిస్తుంటాము, అదేవిధంగా మనం డిమాన్స్ట్రేషన్ చేస్తుంటాము. కాబట్టి చూడండి, ఉపన్యాసం ఇస్తూ ప్రదర్శన, ఈ రెండిటి ద్వారా ఉపన్యాసము ప్రదర్శన ద్వారా వివరిస్తూ రెండింటి సమన్వయంతో ఏకకాలంలో బోధన జరపడాన్ని ఏమంటామంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏకకాలంలో మనం ఉపన్యాస ప్రదర్శన పద్ధతి మనకి ఇప్పుడు 10th క్లాస్ బయాలజీ మనం చెప్పాల్సింది. ఎందుకంటే మనం ఒక విషయాల్ని లెక్చర్ మెథడ్లో చెప్పేటప్పుడు దాని డిమాన్స్ట్రేషన్ కూడా క్లాస్లో చెప్పాలి. కాబట్టి బయాలజికల్ సైన్స్ లెసన్ చెప్పేటప్పుడు ఉపన్యాస పద్ధతి వాడాలి, డిమాన్స్ట్రేషన్ ప్రదర్శన పద్ధతి వాడాలి. దీంట్లో ఏకకాలంలో ఉపన్యసిస్తుంటారు, అదేవిధంగా ప్రదర్శన ద్వారా రెండింటిని వివరిస్తూ సమన్వయంతో ఏకకాలంలో బోధన జరుపుతారు. ఈ క్రింది వానిలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి సంబంధించి సరి అయింది ఏంటంటే ఇక్కడ ఈ పద్ధతిలో రెండు జ్ఞానేంద్రియాలు కలిసి పనిచేస్తాయి మనకి. అదేవిధంగా చూడండి, మూర్తం నుండి అమూర్తం అనేటువంటి సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులకు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులకు మధ్య సంధాన పద్ధతి ఏంటంటే మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. గుర్తుపెట్టుకోవాలి, ఉపాధ్యాయ కేంద్రిక పద్ధతికిను విద్యార్థి కేంద్రిక పద్ధతికి అంటే ఉపన్యాసం ప్రదర్శన రెండు అన్నాం కాబట్టి ఉపన్యాసం అంటే ఉపాధ్యాయ కేంద్రిక పద్ధతి, ప్రదర్శన అంటే విద్యార్థి కేంద్రిక పద్ధతి అనుకోవచ్చు. కాబట్టి ఉపాధ్యాయ కేంద్రిక పద్ధతులకి విద్యార్థి కేంద్రిక పద్ధతులకి ఒక సంధాన పద్ధతి ఏంటంటే మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఈ పద్ధతిలో మనం రెండు జ్ఞానేంద్రియాలు కలిసి పనిచేస్తాయి. అంటే విద్యార్థి చూస్తాడు, అదేవిధంగా ఇక్కడ ఏమవుతుంది, వింటాడు, చూస్తాడు అనమాట. ఓకే, తర్వాత మనకి ఆర్థిక పరంగా చూసినప్పుడు మనలాంటి దేశాల్లో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. చూడండి ఫ్రెండ్స్, సో ఆర్థికంగా చూసినప్పుడు మనలాంటి దేశాల్లో జీవశాస్త్ర బోధనకు అత్యంత అనుకూలమైన పద్ధతి ఏంటంటే మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. సో ఆన్సర్ వచ్చేసి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. మనలాంటి దేశాల్లో బోధించేటప్పుడు, ఓకే, ఇండియా లాంటి దేశాల్లో బోధించేటప్పుడు బయాలజీ చాలా చక్కగా మంచి అనుకూలమైన పద్ధతి. సో ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో సోపానాల్లో మొదటిది ఏది అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో కొన్ని స్టెప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏమంటున్నాడంటే పాఠ్య పథక రచన, రైటింగ్ ద లెసన్ ప్లాన్ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. మరి ఈ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో ఉన్నటువంటి ఈ యొక్క సోపానాలని స్టెప్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు కాబట్టి ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది చూడండి. సో ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో సోపానాల్లో స్టెప్స్లో ఫస్ట్ వన్ పాఠ్య పథక రచన, ప్రదర్శన సన్నద్ధత. ఓకే, తర్వాత మనకి ప్రిపరేషన్ ఆఫ్ డిమాన్స్ట్రేషన్ చేయడానికి రెడీ అవటము. ఫస్ట్ వచ్చేసి మనకి రైటింగ్ ద లెసన్ ప్లాన్, పాఠ్య పథక రచన నేర్చుకోవాలి. తర్వాత ప్రదర్శనకి రెడీగా ఉండాలి, పాఠ్యాంశాన్ని పరిచయం చేయాలి, పాఠ్య విషయాన్ని హాజరుపరచాలి. ఓకే, ప్రయోగ నిర్వహణ, తర్వాత బ్లాక్ బోర్డ్ పని, మూల్యాంకనం. ఇవి కూడా 7 స్టెప్స్ అనేవి మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉంటాయి. దీంట్లో అతి కీలకమైనది అంటే మనకి ప్రయోగ నిర్వహణ అనేది దీంట్లో
అతి కీలకమైనటువంటి దశ. ఓకే, తర్వాత మనకి ఇంకో బిట్ చూడండి. ఇది మీరు ఒకసారి చూసుకోండి, 7 స్టెప్స్ ఆర్డర్లో ఉంటాయి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో అతి కీలక దశ ఏంటంటే మనకి ప్రయోగ నిర్వహణ. ఓకే, ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ప్రయోగ నిర్వహణకు సంబంధించిన అంశం ఏంటి? ప్రయోగ నిర్వహణకు అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో అతి కీలక దశ ఏం చెప్పుకున్నాము? ప్రయోగ నిర్వహణ చెప్పుకున్నాము. మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ప్రయోగ నిర్వహణకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే మనకి ఫస్ట్ వన్, ఉపాధ్యాయుని సామర్థ్యాన్ని తెలిపే దశే ప్రయోగ నిర్వహణ. ప్రయోగం చేసేటప్పుడు ముందు ఉపాధ్యాయుడు చేస్తాడు కాబట్టి అతనికి యొక్క సామర్థ్యాన్ని తెలిపే దశ మనకి ప్రయోగ నిర్వహణ. ఒక ప్రయోగం చేసి చూపించాలి కాబట్టి ఆ ప్రయోగం ఎవరైతే టీచర్ బాగా చేస్తారో ఆ టీచర్ మంచి సబ్జెక్ట్ అంటే అతని యొక్క సామర్థ్యం తెలుస్తుంది. తర్వాత మనకి ఈ ప్రయోగ నిర్వహణ ద్వారా ఏమవుతుంది? పాఠ్యాంశం లెసన్ యొక్క ఉద్దేశం ఏంటి, లక్ష్యాలు సాధించే దశ అనమాట. అంటే పాఠ్యాంశ ఉద్దేశాలు లక్ష్యాలు సాధించే దశ ఏంటంటే మనకి ప్రయోగ నిర్వహణకు సంబంధించి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో అతి కీలక దశ వచ్చేసి మనకి ప్రయోగ నిర్వహణ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? పై1 ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ప్రయోగ నిర్వహణ దశకు ఈ క్రింది వాళ్ళలో సరి అయింది ఏంటి? మనం ల్యాబొరేటరీలో కానీ క్లాస్ రూమ్లో కానీ మనం డెమాన్స్ట్రేషన్ చెప్పేటప్పుడు ఏం చేయాలంటే ప్రయోగానికి అవసరమయ్యే పరికరాలను ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ప్రయోగానికి అవసరమయ్యేటువంటి ఆపరేటర్స్ ఉంటాయో అవి లెఫ్ట్ సైడ్లో ఉంచాలి. ప్రయోగానికి ప్రయోగం ఉపయోగించిన తర్వాత ప్రయోగం ఉపయోగించేస్తాం కదా, ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఆపరేటర్స్ ఉంటాయి, వాటిని మనం కుడి చేతి వైపు ఉంచుకోవాలి. ఓకే, తర్వాత ఈ ప్రయోగం అనేది సరళంగా, వేగంగా, వివరణాత్మకంగా అందరికీ కనబడే విధంగా ఉండాలి. మనం క్లాస్ రూమ్లో ప్రయోగం చేసేటప్పుడు సింపుల్గా ఉండాలి, అది వేగంగా చేయాలి, వివరణాత్మకంగా చేయాలి, అందరికీ విద్యార్థులు కనబడే విధంగా ఉండాలి. ఆన్సర్ వచ్చేసి పై1 ఆన్సర్ అవుతుంది. తర్వాత ఒక ఉపాధ్యాయుడు, ఇక్కడ చూడండి 40 ఫీట్ చూడండి, ఒక ఉపాధ్యాయుడు మంచి ప్రదర్శనలను అంటే డెమాన్స్ట్రేషన్స్ని మంచి ప్రదర్శనలను ఎంపిక చేసుకునేటప్పుడు ఏ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి? క్లాస్ రూమ్లో ఉపన్యసిస్తున్నాడు, అదేవిధంగా ప్రదర్శన చేస్తున్నాడు, డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాడు. మరి మంచి గుడ్ డెమాన్స్ట్రేషన్ చేయడానికి, ఆ మంచి ప్రదర్శనలు ఎంపిక చేసుకోవడానికి ఏ విషయాలు దృష్టి పెట్టుకోవాలి ఉపాధ్యాయుడు అంటే? ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ సీజన్స్ని అంటే ఋతువుల కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రాగ్ గురించి చెప్పేటప్పుడు మనకి సమ్మర్లో వర్షాకాలంలోనే ఆ లెసన్ అక్కడ వర్షాకాలంలో చూసుకోవాలి. కాబట్టి ఋతువుల కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ డెమాన్స్ట్రేషన్ ఏదైతే చేస్తున్నామో టేబుల్ ఉంటుంది కదా, ప్రదర్శన బల్ల, డెమాన్స్ట్రేషన్ టేబుల్ అనేది విద్యార్థుల టేబుల్ కంటే కొంచెం ఎత్తులో ఉండాలి. ఓకే, బోధనా ప్రయోగం ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉండాలి. టీచింగ్ చేయాలి, డెమాన్స్ట్రేషన్ చేయాలి, టీచింగ్ చేయాలి, డెమాన్స్ట్రేషన్ అలా 1 by 1 ఆల్టర్నేట్గా జరుగుతూ ఉండాలి. ఆన్సర్ వచ్చేసి పై1 అవుతుంది. తర్వాత ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రయోజనాలలో సరి అయినటువంటి అంశం ఏంటి? సరి అయిన కొంచెం చూడండి 46 బిట్ ఏంటంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రయోజనాల్లో సరి అయిన అంశం ఏంటంటే ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వల్ల సమయం, డబ్బు బాగా ఆదా అవుతాయి. అదేవిధంగా ఇది మనోవైజ్ఞానిక సంబంధమైనటువంటి పద్ధతి, విద్యార్థుల్లో ఆసక్తి, పరిశీలనాశక్తి రెండూ పెరుగుతాయి. ఆన్సర్ వచ్చేసి పై1. కాబట్టి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రయోజనాలు ఏంటంటే ఈ పద్ధతి వల్ల మనకి టైము ఎకనామికల్గా సేవ్ అవుతుంది, ఆ డబ్బు బాగా ఆదా అవుతుంది, ఖర్చు అవ్వదు. అదేవిధంగా ఈ పద్ధతి అనేది మనోవైజ్ఞానిక సంబంధమైనటువంటి పద్ధతి, విద్యార్థుల్లో ఆసక్తి, పరిశీలనాశక్తి రెండు పెరుగుతాయి. పై1 ఆన్సర్ అవుతుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రయోజనాలు ఏది సరైందంటే ఇంకా దీని యొక్క ప్రయోజనాలు ఏంటంటే సిద్ధాంతానికి ఆచరణకి మధ్య సంబంధాన్ని ఏర్పరచవచ్చు. మనం ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రయోజనంలో సరి అయింది ఏంటంటే ఈ పద్ధతి వల్ల సిద్ధాంతానికి ఆచరణకి మధ్య సంబంధం ఏర్పడవచ్చు, ప్రత్యక్ష పరిశీలన జరుగుతుంది, అదేవిధంగా
విద్యార్థుల మానసిక సంతృప్తి కలుగుతుంది. ఆన్సర్ వచ్చేసి పైవన్యూ అవుతుంది అనమాట. కాబట్టి విద్యార్థులకు మానసిక సంతృప్తి కలుగుతుంది, విద్యార్థులకు ప్రత్యక్ష పరిశీలన జరుగుతుంది, సిద్ధాంతానికి ఆచరణ మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది. మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి? దీంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే స్వయంగా పరిశోధించడానికి తగిన అభ్యాసం లభించదు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి లోపాలు ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయుడు డిమాన్స్ట్రేషన్ చేస్తాడు కాబట్టి విద్యార్థులు స్వయంగా ప్రదర్శన చేయడానికి అవకాశం లభించదు ఇక్కడ. అదేవిధంగా విద్యార్థుల మానసిక శారీరక స్థాయిలకి తగినంత ప్రాముఖ్యత ఉండదు. వాళ్ళు మెంటల్గా అదేవిధంగా శారీరక ఏ స్థితిలో ఉన్నారని చెప్పేసి మనం ఇక్కడ పరిగణనలో తీసుకోరు. ఇక్కడ లెర్నింగ్ బై డూయింగ్ జరగదు. ఎందుకంటే ఉపాధ్యాయుడే చేస్తాడు కాబట్టి విద్యార్థికి లెర్నింగ్ బై డూయింగ్ అనేది జరగదు. ఇది విద్యార్థి కేంద్రిత పద్ధతి అయితే కాదు. ఆన్సర్ వచ్చేసి పైవన్యూ. ఇవన్నీ కూడా మనకి ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉన్నటువంటి లోపాలు. మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడు ఎప్పుడు ఉపయోగించాలి? ఆ సందర్భాలు ఏంటంటే ప్రయోగ పరికరాలు చాలా ఖరీదై తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు, ప్రయోగం చేయడానికి పరికరాలు బాగా కాస్ట్ ఎక్కువగా ఉండి తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు, ప్రయోగంలో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో, అంటే ప్రయోగంలో మనకి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నాయి. కొన్ని పరికరాలు కావచ్చు, కొన్ని కెమికల్స్ కావచ్చు, ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు కూడా ఈ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. సో తర్వాత మనకి ఇంతవరకు మనకి ఏం చేసాము? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ చూసాము. అంతకుముందు లెక్చర్ మెథడ్ చూసాము, తర్వాత లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ చూసాము. తర్వాత ప్రయోగశాల పద్ధతి గురించి మాట్లాడదాం. ప్రయోగశాల పద్ధతి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పద్ధతిలో అయితే విద్యార్థులకు నిర్దిష్ట పరికరాలు, వస్తు సామాగ్రి ఉపయోగించి ప్రయోగశాలలో చేయటం ద్వారా నేర్చుకోవటం అనే సూత్రం ఆధారంగా బోధన జరుగుతుందో ఆ పద్ధతిని ఏమంటాము? ప్రయోగశాల పద్ధతి అని చెప్తాము. ఏ పద్ధతిలో అయితే విద్యార్థులకు నిర్దిష్ట పరికరాలు, వస్తు సామాగ్రి ఉపయోగించి ప్రయోగశాలలో చేయటం ద్వారా నేర్చుకోవటం, లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి చేయడం ద్వారా నేర్చుకోవటం అనే సూత్రం ఆధారంగా బోధన జరుగుతుందంటే ప్రయోగశాల పద్ధతిలో ఆ విధంగా జరుగుతుందన్నమాట. తర్వాత మనకి ప్రయోగశాల పద్ధతికి సంబంధించి సరియైన వాక్యం ఏంటంటే, ప్రయోగశాల పద్ధతికి సంబంధించి సరైన వాక్యం ఏంటంటే విద్యార్థి ప్రత్యక్ష అనుభవం ద్వారా జ్ఞానం పొందుతాడు. విద్యార్థి ప్రత్యక్ష అనుభవం ద్వారా జ్ఞానం పొందుతాడు. పరికరాలను శుభ్రపరచడం వంటి హస్తలాఘవ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఈ పద్ధతిని సైన్స్ బోధనకు అత్యంత విజయవంతమైన విధానం అంటారు. కాబట్టి ప్రయోగశాల పద్ధతికి సంబంధించి సరైన వాక్యం ఏంటంటే విద్యార్థి ప్రత్యక్ష అనుభవం ద్వారా జ్ఞానం పొందుతాడు. ఓకే, పరికరాలు శుభ్రపరచడం వల్ల అక్కడ హస్తలాఘవ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఈ సైన్స్ బోధనకు అత్యంత విజయవంతమైన విధానం ఏంటంటే మనకి ప్రయోగశాల పద్ధతి. సో ఈ ప్రయోగశాల పద్ధతి విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఈ ప్రయోగశాల పద్ధతి విధానం ఎలా ఉంటుందో ఒకసారి మాట్లాడదాం మనం. ఒక్క నిమిషం అండి, చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. అంటే ప్రయోగశాల పద్ధతి మనకి ఈ కొన్ని బుక్స్లో లేవు. ఓకే, సో ప్రయోగశాల పద్ధతి ద్వారా విధానం అంటే ప్రయోగశాల పద్ధతి వాళ్ళ ద్వారా మనం సాధించే లక్ష్యాలు ఏంటి? ప్రయోగశాల పద్ధతి విధానం అనవచ్చు దీన్ని. ప్రయోగశాల పద్ధతి ద్వారా ఎటువంటి లక్ష్యాలు మనం సాధిస్తాము అని చెప్తాము కదా. మరి దీంట్లో ఏముంటుందంటే ముందు ప్రయోగశాల పద్ధతుల విధానంలో ఏముంటుందంటే ముందు ఒక చర్చ ప్రారంభమవుతుంది. ఓకే, చర్చ ప్రారంభించిన తర్వాత మనం ఒక సమస్యని గుర్తిస్తాము. ఆ సమస్యకు సంబంధించి ప్రాకల్పన రూపొందించుకుంటాము. తర్వాత ప్రయోగశాలలో దాన్ని అంటే టెస్ట్ చేస్తాము, అది కరెక్టా కాదని, అంటే ప్రాకల్పన కరెక్టా కాదని చెప్పేసి ప్రయోగశాలలో మనం పరీక్షిస్తాము. ప్రామాణికత నిర్ధారిస్తాము, కొత్త సిద్ధాంతాన్ని ఏర్పరచడం. ఇవన్నీ కూడా మనకి ప్రయోగశాల పద్ధతి విధానము.
ఓకే, ఇక్కడ మనకి సెకండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ రీసెర్చ్ అండ్ టీచింగ్ బుక్ అంటే రాబర్ట్ ట్రావెర్స్ రాసినటువంటి సెకండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో ప్రయోగశాలను ఉపయోగించి విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడం వల్ల సాధించే లక్ష్యాలను 5 వర్గాలుగా విభజించాడనమాట. ఓకే, అర్థమైందా మీకు? రాబర్ట్ ట్రావెర్ అనే శాస్త్రవేత్త అతను రాసినటువంటి సెకండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో ప్రయోగశాలను ఉపయోగించి సైన్స్ని బోధించడం వల్ల మనం ఏ లక్ష్యాన్ని సాధిస్తామంటే ఒక 5 లక్ష్యాలని సాధిస్తాము. సో ప్రయోగశాలను ఉపయోగించి అంటే ప్రయోగశాల పద్ధతిని ఉపయోగించి లేదా ప్రయోగశాలను ఉపయోగించి సైన్స్ని బోధించడం వల్ల 5 లక్ష్యాలని సాధిస్తాం అని తెలిపింది ఎవరంటే రాబర్ట్ ట్రావెర్. సో రాబర్ట్ ట్రావెర్ ఇతని బుక్ పేరు ఏంటంటే సెకండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ టీచింగ్. సో ఈ బుక్లో ఏం చెప్పారంటే ప్రయోగశాలను ఉపయోగించి సైన్స్ని బోధించడం వల్ల సాధించే లక్ష్యాలను 5 వర్గాలుగా పేర్కొన్నారు. దాంట్లో ఫస్ట్ వన్ నైపుణ్యాలు, 1 భావనలు, సంజ్ఞానాత్మక సామర్థ్యాలు, వైఖరులు, సైన్స్ స్వభావాన్ని అర్థం చేసుకోవటం. ఇవి 5 కూడా మనం సైన్స్ని బోధించడం వల్ల సాధించేటువంటి లక్ష్యాలు. ఓకే, తర్వాత ఏంటంటే ఇక్కడ ఛేదనం ద్వారా పుష్ప భాగాల్ని అబ్జర్వ్ చేయటం, డిసెక్షన్ ద్వారా మనకి ఫ్లవర్ పార్ట్స్ని అబ్జర్వ్ చేయటం అనేది ఎటువంటి ప్రయోగానికి సంబంధించింది అంటే ఛేదనం ద్వారా పుష్ప భాగాల్ని పరిశీలన చేయటం అంటే ఒక విద్యార్థి ఇండివిజువల్ చేస్తాడు కాబట్టి వైవిక్తిక ప్రయోగాలు అనేది అవుతుంది. రెండవది, ఏ ప్రయోగాలలో ఉపాధ్యాయుడు మొదట విద్యార్థులందరికీ ప్రయోగ విధానం సూచించి అందరి చేత ప్రయోగాన్ని చేయిస్తాడు. ఏ ప్రయోగాలలో ఉపాధ్యాయుడు మొదట ఏం చేస్తాడు? విద్యార్థులందరికీ ప్రయోగ విధానం సూచించి అందరి చేత ప్రయోగాన్ని చేయిస్తాడంటే వైవిక్తిక ప్రయోగాలు. తర్వాత తరగతి గదిలో విద్యార్థుల సంఖ్యకు సరిపోయే విధంగా తగిన పరికరాలు లేనప్పుడు అంటే క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులకు సరిపోయే విధంగా ఆపరేటర్స్ లేనప్పుడు, పరికరాలు లేనప్పుడు ఏ ప్రయోగశాల పద్ధతి మంచిదంటే మనకి సమూహ ప్రయోగాలు మంచిదన్నమాట. ఓకే, తర్వాత నిర్వహించవలసినటువంటి ప్రయోగం చాలా పెద్దదై మనం చేసేటువంటి ప్రయోగం చాలా పెద్దదై ఏ ఒక్క విద్యార్థి పూర్తి చేయడానికి వీలు కాని పరిస్థితుల్లో పెద్ద ప్రయోగాన్ని ఏ ఒక్క విద్యార్థి పూర్తి చేయడానికి వీలు కాని పరిస్థితుల్లో ఆ ప్రయోగాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క విద్యార్థి సమూహంతో పూర్తి చేయించి ఆ తర్వాత అన్ని భాగాలను కలిపి పూర్తి ప్రయోగాన్ని వివరిస్తాము. ఇది ఏ రకమైనటువంటి ప్రయోగ పద్ధతి అంటే విభజన లేదా నిర్ణీత భాగ నిర్వహణ. విభజన, నిర్ణీత భాగ నిర్వహణ. నిర్వహించాల్సిన ప్రయోగం చాలా పెద్దదై ఏ ఒక్క విద్యార్థి పూర్తి చేయడానికి వీలు కాని పరిస్థితుల్లో ఆ ప్రయోగాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క విద్యార్థి సమూహంతో పూర్తి చేయించి ఆ తర్వాత అన్ని భాగాలను కలిపి పూర్తి ప్రయోగం వివరించడం అనేది విభజన, అదేవిధంగా నిర్ణీత భాగ నిర్వహణ పద్ధతి. ఈ క్రింది వాటిలో ప్రయోగశాల పద్ధతి ప్రయోజనాల్లో సరి అయింది ఏంటి? ఈ క్రింది వానిలో ప్రయోగశాల పద్ధతి ప్రయోజనాల్లో సరి అయింది ఏంటంటే మనకి అన్నీ సరైందే. సైన్స్ అవసరమైన బోధనలు అత్యంత ముఖ్యమైన పద్ధతి అంటే సైన్స్లో ఉన్నటువంటి అవసరమైనటువంటి మనం మంచి విషయాలు చెప్పడానికి అత్యంత ముఖ్యమైన పద్ధతి ఇది. లెర్నింగ్ బై డూయింగ్ జరుగుతుంది. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి అనేక నైపుణ్యాలు మనం ఇక్కడ సాధించడం జరుగుతుందన్నమాట. తర్వాత ప్రయోగశాల పద్ధతి ప్రయోజనాలు ఏంటి ఇక్కడ ఇచ్చాను చూడండి, డైరెక్ట్గా ఇచ్చాను ఆన్సరు. ఫస్ట్ వన్, విద్యార్థుల్లో సమస్య పరిష్కారం శక్తి పెరుగుతుంది. విద్యార్థుల్లో పరస్పర సహకారం పెరుగుతుంది. సంఘీభావ లక్షణాలు పెరుగుతాయి. ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. అన్నీ సరైనవే. తర్వాత మనకి ప్రయోగ పద్ధతి లోపాలు ఏంటి? ఏ పద్ధతి అయినా వచ్చి మనకి లోపాలు అయితే ఉంటాయి కాబట్టి చూడండి. ప్రయోగశాల పద్ధతి లోపాలు ఏంటంటే మనకి ప్రయోగశాల పరికరాలకు అదనపు ఖర్చు అవుతుంది. పరికరాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది.
ప్రయోగ నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు అన్ని స్కూల్లో ఉండకపోవచ్చు. ప్రయోగశాల అభ్యాసనకు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండాలి, కానీ మనలాంటి పాఠశాల సాధ్యం కాదు. అంటే ప్రయోగశాల ద్వారా మనం చదివేటప్పుడు విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండాలి, కానీ మనలాంటి దేశాలు అది అవుతుందా? లేదు. కాబట్టి ఇవన్నీ కూడా లోపాలే. ఇక్కడ వరకు మనం ప్రయోగశాల పద్ధతి గురించి మాట్లాడాము. తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైంటిఫిక్ మెథడ్ అని చెప్పొచ్చు. శాస్త్రీయ పద్ధతి మీద బిట్ లేకుండా ఏ ఎగ్జామ్ కూడా ఉండదు. చాలా ఇంపార్టెంట్ అది. శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్ అని చెప్పొచ్చు. ఓకే, ఏ పద్ధతిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తే వారు సమస్యలను అత్యంత హేతుబద్ధంగా పరీక్షించగలగలరో ఆ పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అంటాము. ఏ పద్ధతిలో అయితే విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారు సమస్యలను అత్యంత హేతుబద్ధంగా పరిష్కరించగలరో ఆ పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అని చెప్తాము. మరి శాస్త్రీయ పద్ధతి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మనకి ఒక క్రమ పద్ధతిలో సమస్యను సాధించడము, ఒక శాస్త్రరీత్యా సమస్యను సాధించడం, ఏబీ కూడా కరెక్ట్ అవుతాయి. శాస్త్రీయ పద్ధతి ముఖ్య లక్షణం ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో సమస్యను సాధిస్తాము, అదేవిధంగా ఒక శాస్త్రరీత్యా సమస్యను సాధించడము. శాస్త్రీయ పద్ధతి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో సమస్యను సాధించేస్తాము, శాస్త్రరీత్యా కూడా సమస్యను మనం సాధిస్తాము. ఏ అండ్ బి క్రమ పద్ధతిలో జరుగుతుంది. శాస్త్రపరంగా మనం అంటే చక్కగా ఒక ఆర్డర్లో ఆ సమస్యను మనం కంప్లీట్ చేయవచ్చు. అది శాస్త్రీయ పద్ధతి యొక్క ముఖ్య లక్షణం. మరి శాస్త్రీయ పద్ధతిలో ఏ ప్రక్రియలు ఇమిడి ఉంటాయి? శాస్త్రీయ పద్ధతిలో ఏ ప్రక్రియలు అంటే మనకి క్రమబద్ధంగా పరిశీలన చేస్తాము, మాపనం చేస్తాము, ప్రయోగం చేయటం విధంగా పరీక్షించడం అనేది అన్నీ కూడా మనకి శాస్త్రీయ పద్ధతిలో ఇమిడి ఉంటాయి. తర్వాత భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను లేదా కొత్త విషయాలను పరికల్పన ఆధారంగా సూత్రీకరణ ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? అంటే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను లేదా కొత్త విషయాలను పరికల్పన ఆధారంగా సూత్రీకరణ జరుగుతుంది. మరి దీన్ని మనం యాక్చువల్గా ఏమంటాము? సూత్రీకరణ పద్ధతి అని చెప్తాము. ఓకే, శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుంది, సూత్రీకరణ పద్ధతిలో కూడా జరుగుతుంది. అంటే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను లేదా కొత్త విషయాలను పరికల్పన ఆధారంగా సూత్రీకరణ జరుగుతుంది ఇక్కడ. అందువల్ల ఈ పద్ధతిని అంటే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను లేదా కొత్త విషయాలను పరికల్పన ఆధారంగా సూత్రీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ శాస్త్రీయ పద్ధతిని మనం ఫార్ములేటింగ్ మెథడ్ అని చెప్పొచ్చు, సూత్రీకరణ పద్ధతి అని కూడా చెప్పొచ్చు. దీన్ని మనం ఫార్ములేటింగ్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి స్టెప్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. అది మనం తర్వాత మాట్లాడదాము. తర్వాత శాస్త్రీయ పద్ధతికి సంబంధించి 1937 సంవత్సరంలో శాస్త్రీయ పద్ధతి సోపానాలని ఎవరు ప్రతిపాదించారు? మరి శాస్త్రీయ పద్ధతికి సంబంధించినటువంటి సోపానాలని ఎవరు ప్రతిపాదించారంటే ముందు కార్ల్ పియర్సన్. ఓకే, కార్ల్ పియర్సన్ 2 సార్లు పడింది అనుకోండి. ఓకే, శాస్త్రీయ పద్ధతికి సంబంధించి 1937లో కార్ల్ పియర్సన్ అనే శాస్త్రవేత్త, ఆ తర్వాత మనకి క్లీసర్ వస్తారు. క్లీసర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ శాస్త్రీయ పద్ధతికి సంబంధించినటువంటి స్టెప్స్ని ప్రపోజ్ చేశారనమాట. ఓకే, తర్వాత శాస్త్రీయ పద్ధతికి సంబంధించి ప్రయోజనాలు ఏంటి? సో ప్రయోజనాలు ఏంటంటే ఒకసారి మాట్లాడదాము. విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుంది, విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ లభిస్తుంది, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. ఇవన్నీ ఆన్సరే. మరి శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమైన లోపం ఏంటి అనే అంశాన్ని చూస్తే ప్రధానమైనటువంటి లోపం ఎక్కడ ఇచ్చాడు? ఓకే, ప్రధానమైన లోపం అంటే అన్నీ ఉంటాయి, ముందు చూద్దాం. సగటు లేదా అంతకంటే ఎక్కువ స్థాయి విద్యార్థులకు మాత్రమే ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ప్రయోగ సౌకర్యాలు సంబంధిత వనరులు అన్ని స్కూల్లో మనం ఉండకపోవచ్చు. ఓకే, ప్రయోగ సౌకర్యాలు అన్నీ కూడా మన అన్ని స్కూల్లో ఉండకపోవచ్చు. ఈ పద్ధతికి టైం అనేది ఎక్కువగా పడుతుంది. ఓకేనా? తర్వాత అన్నీ ఆన్సర్ అవుతుంది, అన్నీ లోపాలే. ఓకే, తర్వాత మనకి